వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం సర్వేల సీజన్ నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలోకి వచ్చిన తర్వాత హాఫ్ టర్మ్ అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది సినిమా. మరి ఫస్ట్ హాఫ్ అయిన సినిమా ఎట్లా ఉంది అన్న ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు కేటీఆర్ గారు కూడా సర్వేలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 4 సర్వేలు వచ్చినాయి. 4 సర్వేల్లో కూడా రేవంత్ రెడ్డికి ఒక సర్వేలో కూడా పాజిటివ్గా లేదు. అందుకని ఆయన ఫ్రస్ట్రేషన్ అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా మనం దాని మీద విశ్లేషించుకున్నాం. కాకపోతే ఇవాళ జిల్లాల వారిగా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత గ్రాఫ్ ఉంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రిపోర్ట్ లోపలికి వెళ్లే ముందు ఒకసారి మీరు కూడా నిజంగా మీ నియోజకవర్గాల్లో ఆ పార్టీలకు బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ నిజంగా ఈ సర్వే రిపోర్ట్లో ఉన్నట్టుగా ఆ గ్రాఫ్ అంత స్థాయిలోనే ఓటు శాతం వచ్చే అవకాశం ఉందా, లేదు ఈ రిపోర్ట్లో కాదు ఈ పార్టీకి అంత గ్రాఫ్ లేదు, ఈ పార్టీకే అంత గ్రాఫ్ ఉంది అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే రిపోర్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ఇవాళ 4 సర్వే రిపోర్ట్ల పైన కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్గా నిన్న ఖమ్మంలో మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. మొలవనే మొలవదన్నారు. అట్లాంటి ఒక రాష్ట్రాన్ని మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నాను, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో అన్నీ ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండగా పెట్టుమని, రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా, పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. అంతేందుకే మీ వాళ్ళు కూడా చేసిండట, అది కూడా తెలుసుకో. నీ పేరు వద్దులే కానీ మీ వాళ్ళు, మీ ఛానల్ పేరు చెప్తే మళ్ళీ అదో రపరప. సో చూసారు కదా కేటీఆర్ గారు ఏమన్నారో. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం రిపోర్ట్లోకి వెళ్దాం. నిన్న మనం అనుకున్నట్టుగా 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి 56, కాంగ్రెస్కి 34, బీజేపీకి 5, ఎంఐఎంకి 6, కీన్ కంటెస్టెంట్ 18. ఆ 18లో 10 నుంచి 12 స్థానాలు బీఆర్ఎస్కి వస్తాయని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్ ప్రకారం. కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 119 నియోజకవర్గాలు లేవు, భవిష్యత్తులో సీట్లు పెరుగుతాయి, 2028లో ఎన్నికలు రావు, 2029లో ఎన్నికలు వస్తాయి, 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరు రాసి పెట్టుకోండి, జర్నలిస్టులు నోట్ చేసుకోండి, ఈ డేట్ను నోట్ చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఆయన కాన్ఫిడెన్స్ ఎందుకుంది అనేది మనకు తెలియదు. అట్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారీగా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న మనం ఆల్రెడీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా మనం గత వీడియోలో చెప్పుకున్నాం, అంటే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అని. సో ఇప్పుడు నెక్స్ట్ నియోజకవర్గాల వారీగా పార్టీల గ్రాఫ్ చూసే ప్రయత్నం చేద్దాం. కొమరం భీం సంబంధించినటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో, ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ 47% ఉంది, కాంగ్రెస్ 40% ఉంది, బీజేపీ 3, అదర్స్ 3, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 6% ఉంది. అట్లాగే సిర్పూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే 40.5% బీఆర్ఎస్కి ఉంది, 26% కాంగ్రెస్కి ఉంది, బీజేపీకి 22.5% ఉంది. అట్లాగే నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్కి 46, కాంగ్రెస్కి 30, బీజేపీకి 16.5. అట్లాగే నిర్మల్లో 32% బీఆర్ఎస్, 20% కాంగ్రెస్, 39% బీజేపీ. ముధోల్లో 37% బీఆర్ఎస్, 26% కాంగ్రెస్, 30% బీజేపీ. ఆదిలాబాద్లో 39.5% బీఆర్ఎస్ ఉంది, 20% కాంగ్రెస్ ఉంది, బీజేపీ 34.5% ఉంది. అట్లాగే బోత్లో 32% బీఆర్ఎస్, 35% కాంగ్రెస్, 28% బీజేపీ. ఇక జుక్కల్లో 42.5% బీఆర్ఎస్, 35 కాంగ్రెస్, 13.5% బీజేపీ. కామారెడ్డిలో 38% బీఆర్ఎస్, 21% కాంగ్రెస్, 34% బీజేపీ. ఎల్లారెడ్డిలో 23.5% బీఆర్ఎస్,
44.5 కాంగ్రెస్, 25% బీజేపీ. అట్లాగే నిజామాబాద్ అర్బన్లో 37 బీఆర్ఎస్, 25.5 కాంగ్రెస్, 32.5 బీజేపీ. బాల్కొండలో 47 బీఆర్ఎస్, 37.5 కాంగ్రెస్, 7.5 బీజేపీ. బోధన్లో 32 బీఆర్ఎస్, కాంగ్రెస్ 36, బీజేపీ 26. నిజామాబాద్ రూరల్లో 32 బీఆర్ఎస్, 39 కాంగ్రెస్, 22 బీజేపీ. బాన్స్వాడలో 41 బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఉంది, 39.5 కాంగ్రెస్ ఉంది, 11.5 బీజేపీ ఉంది. ఆర్మూర్లో 34 ఉంది బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్, కాంగ్రెస్ 23%, బీజేపీ 38%. ఇక అట్లాగే కోరుట్లలో 48.5% బీఆర్ఎస్ ఉంది, 41% కాంగ్రెస్ ఉంది, 4.5% మాత్రమే బీజేపీ ఉంది. ఇక అట్లాగే జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రో మొత్తం గ్రాఫ్ మొత్తం ఆ జిల్లాలన్నింటి మీద ప్రభావం పడింది. అందుకని చూడండి, బీఆర్ఎస్ పార్టీ 40% గ్రాఫ్ ఉంది, కాంగ్రెస్ 32 పడిపోయింది, 22% మాత్రమే బీజేపీ ఉంది. ధర్మపురి 41.5లో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ 44.5%లో కాంగ్రెస్ ఉంది. అట్లాగే బెల్లంపల్లిలో 41.5% బీఆర్ఎస్, 47.5% కాంగ్రెస్. చెన్నూరు 43.5% బీఆర్ఎస్, 47.5% కాంగ్రెస్. మంచిర్యాలలో 42% బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ 47.5% ఉంది. కరీంనగర్లో 41.5% బీఆర్ఎస్ ఉంది, 18.5% కాంగ్రెస్ ఉంది, 34.5% బీజేపీ ఉంది. అంటే కరీంనగర్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరిగే అవకాశం ఉంది అక్కడ ఫ్లైట్. అట్లాగే హుజూర్ నగర్లో 39 బీఆర్ఎస్ ఉంది, 22 కాంగ్రెస్ ఉంది, 33 బీజేపీ ఉంది. చొప్పదండిలో 38.5% బీఆర్ఎస్, 46.5% కాంగ్రెస్, 9% బీజేపీ. మానకొండూరులో 43.5% బీఆర్ఎస్, 41.5 కాంగ్రెస్, 8.5 బీజేపీ. మంత్రిలో 32% బీఆర్ఎస్, 44.5% కాంగ్రెస్, 18.5 బీజేపీ. రామగుండం 36% ఉంది బీఆర్ఎస్, 40% కాంగ్రెస్ ఉంది, 17% బీజేపీ ఉంది. ఇక అట్లాగే పెద్దపల్లిలో 47% బీఆర్ఎస్ ఉంది, 43.5% కాంగ్రెస్ ఉంది, 3.5% మాత్రమే బీజేపీ ఉంది. వేములవాడలో 46.5% బీఆర్ఎస్, 38.5% కాంగ్రెస్. సిరిసిల్లలో 51.5 బీఆర్ఎస్, 35.5% కాంగ్రెస్. హుస్నాబాద్లో 46% బీఆర్ఎస్, 37% కాంగ్రెస్. దుబ్బాకలో 40.5 బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ 30.5, 24% బీజేపీ ఉంది. సిద్దిపేటలో 64.5% బీఆర్ఎస్ ఉంది, 24.5 కాంగ్రెస్ ఉంది, బీజేపీ 6% ఉంది. గజ్వేల్లో 51.5% ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, 35.5% కాంగ్రెస్ ఉంది, 8.5% మాత్రమే బీజేపీ ఉంది. నర్సాపూర్లో 48% బీఆర్ఎస్, 43% కాంగ్రెస్, 2.5 మాత్రమే బీజేపీ ఉంది. ఇక అట్లాగే మెదక్లో 39% బీఆర్ఎస్ ఉంది, 42% కాంగ్రెస్ ఉంది, 14% బీజేపీ ఉంది. నారాయణ ఖేడ్లో 42.5% బీఆర్ఎస్, 32.5% కాంగ్రెస్, 17.5% బీజేపీ. జహీరాబాద్లో 49% బీఆర్ఎస్, 41.5 కాంగ్రెస్, 4.5 అక్కడ బీజేపీ ఉంది. పటాన్ చెరువులో 42.5తో బీఆర్ఎస్ ఉంది, 36 కాంగ్రెస్ కనిపిస్తోంది, 15.5% మాత్రమే బీజేపీ ఉంది. ఇక అట్లాగే సంగారెడ్డిలో 44.5 బీఆర్ఎస్, 47.5 కాంగ్రెస్ ఉంది, 2.5 బీజేపీ. ఆందోళనలో 44.5 బీఆర్ఎస్, 47.5 కాంగ్రెస్ ఉంది. ఉప్పల్లో 49% బీఆర్ఎస్ ఉంది, 32% మాత్రమే కాంగ్రెస్ ఉంది. కుత్బుల్లాపూర్లో 48%తో బీఆర్ఎస్ ముందంజలో ఉంది, 28% కాంగ్రెస్ ఉంది. మేడ్చల్లో 49% బీఆర్ఎస్ ఉంది, 40.5తో కాంగ్రెస్ ఉంది. మల్కాజ్గిరిలో 43%తో బీఆర్ఎస్ ముందుంది, 30% మాత్రమే కాంగ్రెస్ ఉంది. ఇక్కడ వాస్తవానికి అర్బన్లో కదా బీజేపీ ఉండాలి, కానీ అర్బన్లో కూడా బీజేపీ ఎక్కడ కూడా ఉప్పల్ నుంచి తీసుకుంటే 14, 18, 6, 20, 13 ఈ విధంగానే ఉంది గ్రాఫ్. కూకట్పల్లిలో కూడా బీజేపీ 13.5 ఉంది, బీఆర్ఎస్ 49.5 ఉంది, కాంగ్రెస్ 31 ఉంది. మహేశ్వరంలో కూడా 44% బీఆర్ఎస్ ఉంటే 32.5% కాంగ్రెస్ ఉంది, బీజేపీ 15.5 ఉంది. రాజేందర్ నగర్లో 42% బీఆర్ఎస్ ఉంది, 34% కాంగ్రెస్ ఉంది. ఎల్బీ నగర్లో కూడా 40% బీఆర్ఎస్ ఉంది, 25.5% కాంగ్రెస్ ఉంది, 28% బీజేపీ ఇక్కడ బీజేపీ కనిపిస్తుంది. వాస్తవానికి ఇవాళ మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే మూసీ కనుక రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే స్పష్టంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. మనం చూసాం గండిపేట కానీ, రాజేంద్ర నగర్ ఏరియా ఇప్పుడు ఆల్రెడీ మొన్న phase 1కు సంబంధించినటువంటి ఆ జీవోలు ఇచ్చేసి క్లియరెన్స్ ఇచ్చారు. ఆర్మీ భూములు వచ్చేసినాయి రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ ఏంటి, ఎక్కడైతే మూసి ఉందో phase 1 అప్ టు బాపు ఘాట్ ఈ యొక్క అన్ని కూడా చేయాలనే ఒక శ్రీకారం చుట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కూడా కార్యాచరణ ముందుకు వెళ్ళిపోయింది. ఏడీబీ బ్యాంక్ తోటి లోన్లు 7,000 పైచిలకు కోట్లతోటి వర్క్స్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది, అంటే అన్ని అప్పులతోటే. కాబట్టి ఇక్కడ రాజేంద్ర నగర్లో
34% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా కూడా దీనిలో సగం కంటే సగం తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇవాళ చాలా మంది ఇల్లులు పోతా ఉన్నాయి. చాలా వరకు ల్యాండ్స్ అన్నింటినీ కూడా కొంత ఫ్రీజ్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రిజిస్ట్రేషన్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం కానీ, రాజేంద్ర నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ కొన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్గా మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్. ఆ ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి శేర్లింగంపల్లి 46.5% బీఆర్ఎస్ ఉంది, 27.5% కాంగ్రెస్ ఉంది, బీజేపీ 20. చేవెళ్ళ 45 ఉంది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ 40.5 ఉంది, బీజేపీ 8.5% ఉంది. అట్లాగే ఇబ్రహీంపట్నం 42% బీఆర్ఎస్, 46.5% కాంగ్రెస్, 6.5 బీజేపీ. కల్వకుర్తిలో 27.5 ఉంది బీఆర్ఎస్, 34 కాంగ్రెస్, 33 బీజేపీ. షాద్నగర్లో 42.5తో బీఆర్ఎస్ ఉంది, 44 కాంగ్రెస్, 8.5తో బీజేపీ. వికారాబాద్లో 49 ఉంది బీఆర్ఎస్, 43 కాంగ్రెస్, 3% బీజేపీ. కొడంగల్లో 41% బీఆర్ఎస్ ఉంది, 52% కాంగ్రెస్ ఉంది, 2% మాత్రమే బీజేపీ ఉంది. తాండూరులో 44% బీఆర్ఎస్ ఉంది, 49% కాంగ్రెస్. పరిగిలో 43% బీఆర్ఎస్ ఉంటే 48% కాంగ్రెస్. ఇంకా పరిగి కూడా తగ్గుతుంది ఫ్యూచర్లో, ఎందుకంటే ఆ ల్యాండ్స్ ఇష్యూ రైతులకు సంబంధించి ఎపిసోడ్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పరిగిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. ఈ 5% గ్రాఫ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రైతులు తిరగబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్పష్టంగా ఇప్పటికే చాలా మంది రైతులు తిరగబడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లే ఇవాళ గోల పెడతా ఉన్నారు మా భూములు ఎట్లా గుంజుకుంటారు అని. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ తగ్గితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పెరిగినట్టే, ఎందుకంటే బీజేపీ అంత స్ట్రెంత్ అయ్యే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో లేవు. ఇక అట్లాగే ఖైరతాబాద్ విషయం తీసుకుంటే 47% బీఆర్ఎస్, 25% కాంగ్రెస్, బీజేపీ 21.5. సనత్నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ 51% మనకు అక్కడ బీఆర్ఎస్ ఉంది, 27% కాంగ్రెస్ ఉంది, బీజేపీ 16.5. సికింద్రాబాద్లో 45 ఉంది బీఆర్ఎస్, 39 కాంగ్రెస్, 10 బీజేపీ. కార్వాన్లో 20% మాత్రమే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ 14 ఉంది. ఇక్కడ వాస్తవానికి కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట్ ఇదంతా కూడా ఎంఐఎం సెగ్మెంట్. కాబట్టి ఇక్కడ చూడండి అదర్స్లో ఎంఐఎంలో భారీగా పెరుగుతుంది. కార్వాన్లో 41% అదర్స్ ఉంది, 53.5% అదర్స్ ఉంది. అట్లాగే చాంద్రాయణగుట్ట 84, యాకుత్పుర 77, బహదూర్పుర 66, మలక్పేట్ 51. సో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్లు తక్కువగానే ఉంటాయి ఆబ్వియస్గా. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 35.5 ఉంది, కాంగ్రెస్ 40 ఉంది, బీజేపీ 18.5% ఉంది. జూబ్లీహిల్స్లో 37 ఉంది బీఆర్ఎస్, కాంగ్రెస్ 46, 10% బీజేపీ ఉంది. గోషామహల్లో 38.5 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్, 43% బీజేపీ ఉంది. ముషీరాబాద్లో 33.5 బీఆర్ఎస్, 22 కాంగ్రెస్, 37.5 బీజేపీ. నాంపల్లి 13% బీఆర్ఎస్, 38 కాంగ్రెస్, 3% మాత్రమే బీజేపీ ఉంది. అంబర్పేటలో 40% బీఆర్ఎస్ ఉంది, 11.5 కాంగ్రెస్ ఉంది, బీజేపీ 43% ఉంది అంబర్పేటలో. నారాయణపేటలో 46.5తో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ 43%. మక్తల్ 43% బీఆర్ఎస్, 40 కాంగ్రెస్ %. జడ్చర్లలో 45% బీఆర్ఎస్, 38 కాంగ్రెస్ ఉంది. దేవరకద్రలో 48% కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, 40% మాత్రమే కాంగ్రెస్ ఉంది. మహబూబ్నగర్లో 38 బీఆర్ఎస్, కాంగ్రెస్ 40. గద్వాల్లో 46 బీఆర్ఎస్, 20 కాంగ్రెస్. అలంపూర్లో 50 బీఆర్ఎస్ ఉంటే 41 మాత్రమే కాంగ్రెస్ ఉంది. నాగర్ కర్నూల్లో 47 బీఆర్ఎస్ ఉంటే 43 మాత్రమే కాంగ్రెస్ ఉంది. కొల్లాపూర్లో 49% బీఆర్ఎస్ గ్రాఫ్ ఉంటే 44 కాంగ్రెస్ పార్టీ ఉంది. అచ్చంపేటలో 44 బీఆర్ఎస్ ఉంటే 48.5తో కాంగ్రెస్ ఉంది. వనపర్తిలో 45 ఉంది బీఆర్ఎస్, 48 కాంగ్రెస్ ఉంది. మిర్యాలగూడలో 49% మీకు కాంగ్రెస్ ఉంటే 44.5% అక్కడ కాంగ్రెస్ ఉంది. నాగార్జున సాగర్లో 37 బీఆర్ఎస్, 50 కాంగ్రెస్. నల్గొండలో 43 బీఆర్ఎస్, 49 కాంగ్రెస్. నగరేకల్లో 42 బీఆర్ఎస్, 46 కాంగ్రెస్. ఇవన్నీ కూడా చాలా కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా. మునుగోడులో 38% బీఆర్ఎస్, 49 కాంగ్రెస్. ఇక మునుగోడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనకు ఆబ్వియస్గా గ్రాఫ్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు విపరీతమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాడు. ఆయన నియోజకవర్గంలో వస్తే ఎన్ని లక్షలు కూడా చూడట్లా, హాస్పిటల్స్కి కానీ, చదువులకు కానీ, స్కూళ్ళకు కానీ. ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ఇవాళ గవర్నమెంట్ పాఠశాల అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగానే ఉండిపోతుంది. యాజ్ లైక్ హరీష్ రావు, సిద్దిపేటని కూడా అంతే హరీష్ రావు గారు అంతే ఇదిగా ఆయన నియోజకవర్గం అంటే అది స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టు. అంటే ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి విద్యార్థులైనా, లేకుంటే ఉద్యోగులైనా, లేకుంటే ఎవరైనా కూడా ఆఖరికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పేషెంట్స్కి కానీ అట్మోస్ట్ కేర్ ఉంటుంది. ఎన్ని లక్షలైనా పర్లా. అది ఆ రెండు సెగ్మెంట్స్ హరీష్ రావు గారు కానీ, సిరిసిల్లలో కేటీఆర్ గారు కానీ, ఇట్లా ఆ టైప్ ఆఫ్ లీడర్స్ ఉండటం చాలా అరుదు తెలంగాణలో వాస్తవానికి.
అట్లాగే దేవరకొండ 45.5 బీఆర్ఎస్, 44% కాంగ్రెస్, సూర్యాపేట్ తుంగతుర్తిలో 49 ఉంది బీఆర్ఎస్, కాంగ్రెస్ 44, కోదాడలో 44.5 ఉంది బీఆర్ఎస్, 50 కాంగ్రెస్ ఉంది. ఇక అట్లాగే హుజూర్ నగర్ లో 42.5% బీఆర్ఎస్, 52 కాంగ్రెస్, భువనగిరి 47.5 ఉంది బీఆర్ఎస్, 44 ఉంది కాంగ్రెస్, ఆలేరులో 48 బీఆర్ఎస్, 46 కాంగ్రెస్, జనగాంలో 49% బీఆర్ఎస్, 45% కాంగ్రెస్, పాలకుర్తిలో 48.5 బీఆర్ఎస్, 42% కాంగ్రెస్, స్టేషన్ గన్పూర్లో 41.5 బీఆర్ఎస్, 48 కాంగ్రెస్, వర్ధనపేటలో 47 బీఆర్ఎస్, 40 కాంగ్రెస్, వరంగల్ వెస్ట్ లో 42 ఉంది బీఆర్ఎస్, 35 కాంగ్రెస్ ఉంది, వరంగల్ ఈస్ట్ లో 36 బీఆర్ఎస్ ఉంది, 40 కాంగ్రెస్ ఉంది, నర్సంపేటలో 48.5 మీకు బీఆర్ఎస్ ఉంటే 43 కాంగ్రెస్ ఉంది, పరకాల్లో 49 బీఆర్ఎస్ ఉంది, 42 కాంగ్రెస్ ఉంది, మహబాద్ లో 45 బీఆర్ఎస్, 48 కాంగ్రెస్, డోర్నకల్లో 44 బీఆర్ఎస్, 48 కాంగ్రెస్, ఖమ్మంలో 48 బీఆర్ఎస్, 44 కాంగ్రెస్. అంటే ఖమ్మంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంచుకోట మొత్తం మేము ఒక సీటు కూడా గెలవని ఇవ్వమని గతంలో బీఆర్ఎస్ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశాడు. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మేమే గెలుస్తాం, అందరినీ కూడా అసెంబ్లీ గేట్లు తాకనివ్వం మన సవాల్ ఖమ్మం గడ్డి నుంచి నడుస్తుంది. కానీ ఖమ్మం టౌన్లోనే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 48 ఉంది, కాంగ్రెస్ పార్టీ 44 ఉంది. మొత్తం పడిపోతుంది పరిస్థితి రోజు రోజుకి ఖమ్మంలో. పాలేరులో కూడా అంతే సేమ్. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి గారు 48.5%తో బీఆర్ఎస్ ఉంది, పాలేరు 44 ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం పాలేరులో కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది, 44కు పడిపోయింది. వైరాలో కూడా సేమ్. వైరాలో 50% కాంగ్రెస్ ఉంది, 44 బీఆర్ఎస్ ఉంది. మధిరలో బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం, ఏం పెద్ద ఊడబడిసింది ఏం లేదు అక్కడ. 44.5% బీఆర్ఎస్ ఉంది, 49% కాంగ్రెస్. అంటే 4% చేంజ్. అంటే సత్తుపల్లిలో కూడా అంతే, బీఆర్ఎస్ 48 ఉంది, కాంగ్రెస్ 44 ఉంది. భద్రాచలం 49 బీఆర్ఎస్ ఉంది, 42 కాంగ్రెస్ ఉంది. ఇల్లందులో 42.5 బీఆర్ఎస్ ఉంది, 52 కాంగ్రెస్ ఉంది. కొత్తగూడెంలో 34.5 బీఆర్ఎస్ ఉంది, 40 కాంగ్రెస్ ఉంది. పినపాకలో 43 బీఆర్ఎస్ ఉంది, 46 కాంగ్రెస్ ఉంది. అచరావుపేటలో 40 మనకు బీఆర్ఎస్ ఉంటే 52 కాంగ్రెస్ ఉంది. ములుగులో 42.5 బీఆర్ఎస్ ఉంటే 49.5 కాంగ్రెస్ ఉంది. సో ఇట్లా భూపాలపల్లిలో 47% బీఆర్ఎస్ ఉంది, 44 కాంగ్రెస్ ఉంది. ఓవరాల్ గా కనుక చూసుకుంటే మొత్తం ఇక్కడ ఏ నియోజకవర్గాల్లో మొత్తం నియోజకవర్గాలు చూసాం. అట్లాగే జిల్లాల వారీగా కూడా ఇక్కడ కొంత ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు బీఆర్ఎస్ కి, ఎన్ని సీట్లు కాంగ్రెస్ కి, బీజేపీకి వస్తాయని కూడా అంటే జిల్లాల వారీగా కూడా ఉంది. సో ఇట్లా జిల్లాల వారీగా చూసిన తర్వాత మొత్తం ఓవరాల్ గా కనుక చూసుకుంటే 119 నియోజకవర్గాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ 56, 34, 5, 6, కీన్ కంటెస్టెంట్ 18. ఆ కీన్ కంటెస్టెంట్ లో మళ్ళీ 8-10 సీట్లు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. కాబట్టి మొత్తం 65 నుంచి 70 స్థానాల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది క్లియర్ గా. అదే విషయమే రేవంత్ రెడ్డి గారి సర్వేలో కూడా అదే వచ్చింది. అదే విషయాన్ని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా ఈ సర్వే రిపోర్ట్ లో మీ నియోజకవర్గాల్లో ఆ యొక్క పార్టీల గ్రాఫ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.